మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడును కూడా లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెదకువాడెవడును లేడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, ఈ లోకంలో నీతిమంతుడే లేడంట, ఒక్కడు కూడా లేడంట, గ్రహించేవాడు లేడంట, దేవుణ్ణి వెదికేవారు లేరని దేవుడు చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసి ఉంటున్నాడు, ఎన్నో ఆశ్చర్యకరములు చేసి ఉంటున్నాడు. నీవెందుకు నీతిమంతునిగా మారలేకపోతున్నావు? దేవుడు నీ పట్ల ఎంత ప్రేమ కలిగి ఉంటున్నాడు, నువ్వెందుకు ఆయనను గ్రహించలేకపోతున్నావు? నీవెందుకు ఆయనను వెతకలేకుంటావు? ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోకంలో నీకు ఏదన్నా ఆశ కలిగితే దానికోసం పదే పదే వెతుకుతూనే ఉంటారు. కానీ లోకంలో మనకు కావాల్సిన అన్నిటినీ సిద్ధపాటు చేసిన దేవుణ్ణి వెతకలేని పరిస్థితి చాలా అంటే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. అదే దేవుడు అంటున్నాడు, నీతిమంతులే లేరు, గ్రహించువాడే లేడు, నన్ను వెతికేవారే లేడు. చాలా బాధపడుతున్నాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు ఇక నుంచి నీతిమంతునిగా, యేసు రక్తంతో నీవు కడగబడితే గనక నీవు నీతిమంతునిగా తీర్చబడతావు. నీవు గనక యేసు రక్తంతో నువ్వు కడగబడితే గనక నీకు గ్రహించుకునే మనసు ఇస్తాడు దేవుడు. నీవు గనక ఆయన రక్తంతో కడగబడితే నీవు దేవుణ్ణి వెతకడానికి వెనకాడవు. మొట్టమొదటిగా తల ఉంచి మోకరించి పశ్చాత్తాపము చెంది ఆయన రక్తంలో నువ్వు కడగబడి నీతిమంతునిగా, గ్రహించేవాడిగా, దేవుణ్ణి వెదికేవానిగా తయారవ్వాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నానండి. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, నీకు వందనాలు ప్రభువా. తండ్రి, నువ్వు చెప్పిన విధముగా నీతిమంతుడు ఎవరూ లేరు ప్రభా, గ్రహించేవాడు ఎవరూ లేరు ప్రభా, నిన్ను వెతికేవారు ఎవరూ లేరు ప్రభా. కానీ ప్రభా, ఇది మొదలుకొని నన్ను నీ రక్తం ద్వారా నీతిమంతునిగా చేయండి అయ్యా. నన్ను నీ రక్తము ద్వారా గ్రహించుకునేవానిగా చేయండి అయ్యా. నన్ను నీ రక్తం ద్వారా నిన్ను వెతికేవానిగా నన్ను తయారు చేయమని ప్రభా. నీ సహాయం కోరుకుంటున్న ప్రతి బిడ్డకు యేసు నామములో నీవే గ్రహించుకునే మనసును, నీతిమంతునని పేరు, అలాగుననే నిన్ను వెదికే మంచి జ్ఞానము, తెలివి, బుద్ధిని దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.